బ్రేకింగ్ న్యూస్ ఇటు మహారాష్ట్రలో మహా విజయాన్ని సాధించిన మహాయుతి కూటమి 288 స్థానాలకు గాను 230 సీట్లతో ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పట్టారు అక్కడి ప్రజలు. అయితే ఇంతటి గ్రాండ్ విక్టరీ సాధించిన కూటమి ఇప్పుడు సీఎం ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. సీఎం అభ్యర్థిత్వంపై ఇంకా మహా డ్రామా కొనసాగుతూనే ఉంది. ఓవైపు నేటితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తూ ఉండగా ఇంతవరకు ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై మాత్రం నీలినీడలు ఇంకా వీడనే లేదు. దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న ఏక్నాథ్ షిండే పేరును కూడా తీసేసే అవకాశం లేదు. సీట్ల పరంగా కూటమిలో బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఆ లెక్క ప్రకారాన్ని చూసినా బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ భావించవచ్చు. అదే గనక జరిగితే ఫడ్నవీస్ మూడోసారి ముచ్చటగా సీఎం అవుతారు. అలా కాకుండా బీహార్ ఫార్ములాను మహారాష్ట్రలోనూ అమలు చేస్తే ఏక్నాథ్ షిండేను ఇటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉంది. సీఎం రేస్లో ముందంజలో ఉన్న ఫడ్నవీస్ పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా హస్తినాలోనే ఉన్నారు. ఇక బీహార్ ఫార్ములా ప్రకారం ఏక్నాథ్ షిండేను సీఎంగా గనక కొనసాగించాలని శివసేనలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. మిత్రపక్షాలను ఉపయోగించుకొని చివరకు ఎటువంటి ముఖ్యమైన పదవి ఇవ్వకుండా బీజేపీ వాటి అడ్డు తొలగించుకుంటుందని ప్రతిపక్షాలు తరచూ కూడా విమర్శిస్తూ ఉంటాయని దీనికి చెక్ పెట్టేందుకు షిండే సీఎం కావాలనే వాదనను తెరపైకి తెస్తున్నారు. బీహార్లో జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా మిత్రధర్మాన్ని పాటించి నితీష్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. మొత్తానికి మహారాష్ట్ర సీఎం కుర్చీ ఇప్పుడు హాట్ సీట్ గా కనిపిస్తోంది. అయితే అసలు సీఎం పగ్గాలు ఎవరు తీసుకోబోతున్నారు అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు చూస్తే మహారాష్ట్రలో సీఎం సీట్ ఎవరికి అనేది రైట్ ఫ్రమ్ ద ఎలక్షన్స్ అంటే అక్కడ కౌంటింగ్ టైం నుండి ఇప్పటి వరకు జరుగుతున్న చర్చ, ఇంకా చెప్పాలంటే పోలింగ్ దగ్గర నుండి ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికీ కూడా ఈ చర్చ కొలిక్కి రాలేదు. అసలు దీన్ని ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? రైట్, డెఫినెట్గా మీరు అన్నట్లుగా పోలింగ్ డేట్ నుంచి కూడా సీఎం క్యాండిడేట్ ఎవరైనా దానిపై పలు ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నాయి. ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారనేది కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ ఆ ఉత్కంఠ అనేది ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నది. ఉత్కంఠ ఇప్పటికీ వేడిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిన్న ముగ్గురు నేతలు కూడా ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చిన సందర్భంలో నిన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా ఇప్పటివరకు ఇటువంటి అప్డేట్ అనేది బయటకు రాని పరిస్థితి కనిపిస్తోంది. అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు వారు వచ్చారు. నిన్న రాత్రికే క్లారిటీ వస్తుంది. మహారాష్ట్ర సీఎం పీఠం ఎవరికి దక్కబోతోంది, సీఎం కుర్చీలో ఎవరు కూర్చోబోతున్నారు అనేది నిన్ననే క్లారిటీ ఇస్తారంటూ కూడా అంతా ప్రచారం జరిగింది. అంటే ఈరోజు అసెంబ్లీ పదవీ కాలం అనేది గడువు అనేది ఈ రోజుతో ముగియబోతుంది, 26వ తేదీతో. ఈ నేపథ్యంలోనే నిన్ననే ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు గవర్నర్ను కలిసి ఏక్నాథ్ షిండే రాజీనామా చేసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా లేఖను అందజేస్తారు. తదుపరి ముఖ్యమంత్రితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానం పలకాల్సిందిగా మహారాష్ట్ర గవర్నర్ను కోరతారంటూ కూడా అంతా ఊహించారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. అంటే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా క్లారిటీ లేని పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. కానీ ఇక్కడ ప్రధానంగా సీఎం కుర్చీకి సంబంధించి మొదట ముగ్గురు పేర్లు వినిపించినప్పటికీ ఇండైరెక్ట్గా అజిత్ పవార్ మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్కి తన మద్దతు అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ షిండేకి ఇస్తే నేను కూడా సీఎం రేస్లో ఉంటాను అనేది ప్రధానంగా వారి అనుచర వర్గం దగ్గర కానీ ఇటు బీజేపీకి సంబంధించిన పలువురు కీలక నేతల వద్ద కూడా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావాలంటూ అజిత్ పవార్ తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక ఇద్దరి మధ్య ఇటు షిండే అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. మరొకసారి షిండేకే ఈ ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టాలి, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలి అనేది ప్రధానంగా శివసేన షిండే వర్గం చెప్తోంది. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా మహారాష్ట్రలోని ఆలయాల్లో మరొకసారి షిండే ముఖ్యమంత్రి కావాలంటూ కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కువ మొత్తంలో దేవేంద్ర ఫడ్నవీస్కి మొగ్గు చూపుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. కానీ అధిష్టానం మధ్యలో ఏముంది, ఎవరిని సీఎం కుర్చీలో కూర్చోబెడతారు అనే దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ అనేది కొనసాగుతూనే ఉంది. కానీ ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అంటే 133 స్థానాలు 149 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 133 స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ షిండే కూడా 57 స్థానాల్లో, ఇటు ఎన్సీపీ 41 స్థానాలు, మొత్తం కలిపి 230 స్థానాలను వారు కైవసం చేసుకున్నారు 288 స్థానాల్లో. ఈ నేపథ్యంలోనే అంటే ముగ్గురు కలయిక వల్లే ఇంత భారీ విజయం నమోదైంది, ఇంత భారీ విజయం సాధ్యమైంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. అందులోనూ సీఎం ఫేస్గా షిండేను ముందు పెట్టి తీసుకెళ్లడం వల్లే ఇంత మెజార్టీ సాధించగలిగారు. ఇటు షిండే
వర్గానికి సంబంధించిన ఓట్లు అనేవి ఇటు అజిత్ పవార్కు ఇటు బీజేపీకి పడ్డాయి అనేది కూడా శివసేన వర్గం షిండే వర్గం చెప్తోంది. ఫైనల్గా షిండే ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం, కానీ మహాయుతి నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటామంటూ వారు చెప్తున్నారు. ఇక ఫైనల్గా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇక సాయంత్రం లోపు పాత ప్రభుత్వానికి సంబంధించి షిండే రాజీనామా చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్కు తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఈరోజు మధ్యాహ్నానికి ఏమైనా క్లారిటీ వస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.